హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అనేక రాజకీయ పార్టీలతో పాటు మరొక రాజకీయ పార్టీ పురుడు పోసుకోవడానికి సిద్ధమైంది. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడానికి తను గ్రౌండ్ మొత్తం సిద్ధం చేస్తుంది. ఈ నెల 25 తారీఖున మేడ్చల్ జిల్లాలో తను పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే రోజున పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, పార్టీ ఆదర్శాలు కావచ్చు, పార్టీ పేరు, పార్టీ జెండా, పార్టీ పనితీరు అని చెప్పేసి ప్రధానమైన అంశాలను ఆ రోజే బహిర్గతం చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మరొక రాజకీయ పార్టీ అవసరం ఉందా? లేదా? అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కవిత పైన గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి ప్రధానమైన నాయకులు తన మీద పార్టీ తీసుకున్న నిర్ణయాలు గాని, విధానాలు గాని తనకు అండగా నిలవకపోవడం కవితను చాలా బాధపరిచిందని చెప్పేసి తను చాలా సందర్భాల్లో చెప్తుంది. అలాగే తన పార్టీ ఎలాగో ప్రారంభించబోతుంది కాబట్టి దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌తో పాటు ప్రధానంగా బీసీ, అలాగే మహిళలు, వెనుకబడిన వర్గాలను కొంచెం ఏకం చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైన వాయిస్‌ని గ్రౌండ్‌లోకి పంపిస్తూ తను ఇప్పటికే అనేక సంఘటనలలో తను ఇన్వాల్వ్ అయ్యి తన వాయిస్‌ని వినిపిస్తుంది. తెలంగాణలో ఏ సిద్ధాంతము సపోర్ట్ లేకుండా ఒక పార్టీ నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే తెలంగాణ మూవ్‌మెంట్ మీదేసుకొని నడిపించిన టీఆర్ఎస్ లాంటి పార్టీనే 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పుంజుకోవడానికి చాలా చాలా కష్టపడుతుంది. చాలా కష్టమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎలాంటి మూవ్‌మెంట్స్ కూడా లేవు. అయినప్పుడు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంత రాజకీయంగా ఒక బలమైన శక్తులుగా ఉన్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ పార్టీలను తట్టుకొని, ఇవన్నీ పార్టీలను కాదని, ఇవన్నీ పార్టీలకు అతీతంగా కవిత పార్టీ పెట్టి నిలబడగలుగుతుందా? లేదా? అనేది మాత్రం మనం చూసుకోవాలి. కవిత పెట్టబోయే పార్టీ టీఆర్ఎస్ అనే పేరుతోనే ఉంటుంది అని చెప్పేసి ఒక వార్తలైతే, రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇది నాకు తెలిసి అంత సాధ్యమైన విషయం అయితే కాదు. కానీ టీఆర్ఎస్ అనే పేరుతోనే వచ్చే విధంగా వేరొక పార్టీ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇది కాకపోతే జాగృతి అనే పేరుతోని దానికి సంబంధించిన పేరైనా కావచ్చు. లేదు అనంటే ప్రధానంగా వినిపిస్తున్న ఇంకొక పేరు ఏందనంటే తెలంగాణ సర్వోదయ పార్టీ. అంటే సర్వోదయ అనేది చాలా మంచి భావాలతోని కూడుకున్న పదం. అది గాంధీ మూవ్‌మెంట్ నుంచి కూడా మనకు ఆ పేరు సమాజంలో వెళ్ళిన పేరు. అయితే ఈ పేరుతోనే ప్రొఫెసర్ జయశంకర్‌ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ మూవ్‌మెంట్‌లో పనిచేసిన చాలా మంది సీనియర్ నాయకులను, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చాలా మంది సీనియర్‌లను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తను రాజకీయ చక్రం తిప్పాలని చెప్పేసి అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే విషయం మాత్రం మనం వేచి చూడాల్సిందే.